బిగ్ బాస్ 8వ సీజన్ 5వ వారం నామినేషన్స్ మొదలయ్యాయి. సోనియా హౌస్‌లో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆట మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుందని ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. అనుకున్నట్టుగానే ఈ వారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. దానికి సంబంధించిన వీడియో చూడండి. సోనియా వెళ్ళిపోయినా కూడా తనకు నచ్చిన కంటెస్టెంట్‌ని నామినేట్ చేయాలని నిఖిల్, పృథ్వీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అందుకే నిఖిల్ ముందుగా తాను విష్ణుప్రియను నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు. దానికి తగిన కారణాలు చెప్పి వాటిని మార్చేసింది విష్ణుప్రియ. ఒకరికి చెప్పినప్పుడు మాటలు వదిలినప్పుడు ఫన్‌గా అనిపించినా ఎదుటి వాళ్ళకు అది హర్టింగ్ అనిపించొచ్చు అంటూ విష్ణుప్రియను నామినేట్ చేయడానికి కారణం చెప్పాడు నిఖిల్. ఈయనకే చాలా నోటిదూల ఉంది. ఈయన నాకు ఎలా చెప్తున్నాడు అని నా పర్సనల్ ఫీలింగ్ అంటూ సీరియస్ సందర్భాన్ని కామెడీగా మార్చేసింది విష్ణుప్రియ. అంతేకాకుండా నిఖిల్‌కు రెడ్ ఎగ్ దొరికినప్పుడు కూడా తనకు అది వద్దు అని తప్పుకుంది. ఆ విషయాన్ని కూడా నామినేషన్‌లో గుర్తు చేశాడు. నేను చీఫ్ అవ్వాలనుకుంటే బెస్ట్ చీఫే అవుతాను. అలా అవ్వలేను అనుకుంటే అది అస్సలు చెయ్యను అని సమాధానమిచ్చింది విష్ణుప్రియ. ఇక్కడ ఉన్న హౌస్‌మేట్స్ నువ్వేం చేశావు అనే దాని లెక్కలు గీసి నామినేట్ చేస్తారు అని నిఖిల్ హెచ్చరించాడు. నామినేషన్స్ చేసుకోనివ్వు. ఐ డోంట్ కేర్ అని సింపుల్‌గా చెప్పేసింది విష్ణుప్రియ. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేస్తూ చెప్పాడు నిఖిల్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్‌లో మణికంఠను ఆట నుండి తొలగించింది నిఖిల్ టీమ్. ఆ సమయంలో నిఖిల్ ప్రవర్తన తనకు నచ్చలేదని అన్నాడు మణికంఠ. అప్పుడు చేసినట్లు మళ్ళీ చేసి చూపించు అనగానే నేను ఇక్కడికి యాక్టింగ్ చేయడానికి రాలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేనేం మాట్లాడానో చెప్పే సత్తా నాకుంది. నువ్వేం చేశావో చూపించే సత్తా నీకు లేదు అని అరిచాడు మణికంఠ. నువ్వు డైరెక్టర్, నేను ఆడిషన్‌కి వచ్చాను మరి అని కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. ఆదిత్య ఏమో నైనికను నామినేట్ చేశాడు. గేమ్‌లో మనకు ఒక పవర్ ఇచ్చినప్పుడు మనం నిర్ణయం మనమే తీసుకోవాలి. కానీ కారణం చెప్పాడు. ప్రేరణ వచ్చి ఆదిత్యను నామినేట్ చేసింది. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడుతూ నెగెటివ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఆయన అస్సలు ముందుకు రారు అని కారణం చెప్పింది. నెగెటివ్‌గా ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమైనా విలన్సా? నా జీవితంలో నేను ఇలాగే ఉన్నాను. వచ్చే వారం నేను ఇక్కడ ఉన్నా కూడా అలాగే ఉంటాను. అదే నా స్టైల్ అని అన్నాడు ఆదిత్య. ఆయన చెప్పే కారణం వినకుండానే కాన్ఫిడెన్స్ లేదు అంటూ ఆయన ఫోటోను మంటలు వేసేసింది ప్రేరణ. కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారా అంటూ మంటల్లో కాలిపోతున్న ఫోటోను చేయి పెట్టి తీసి పడేశాడు ఆదిత్య.